Welcome, competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. స్పోర్ట్స్ కేటగిరీలో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఈ రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి. కంటెంట్ నచ్చుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. మనకు వచ్చినటువంటి వ్యూస్ తక్కువైనా కూడా 71% నా అన్సబ్స్క్రైబ్డ్ ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ వాళ్ళే చూస్తున్నారు. కేవలం 29 నుంచి 30% వాళ్ళే సబ్స్క్రైబ్డ్ చూస్తున్నారు. ప్లీజ్ ఎంకరేజ్ మీ. ఐ కెన్ ప్రొవైడ్ an excellent information for your different competitive exams throughout the nation. కాబట్టి ప్లీజ్ ఎంకరేజ్. రైట్, కమింగ్ టు దట్ స్పోర్ట్స్ కేటగిరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అంశాన్ని చూద్దాము. అది ఏమిటంటే ISL 2024-25 చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక స్పోర్ట్ ఈవెంట్. ఇది ఖచ్చితంగా మనకి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ISL అంటే సింపుల్గా ఇండియన్ సూపర్ లీగ్ అంటారు. ఇండియన్ సూపర్ లీగ్. ఈ ఇండియన్ సూపర్ లీగ్ అనేటువంటి ఇది సాధారణంగా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో క్రీడలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ప్రీమియర్ లీగ్స్ అనేవి ప్రారంభించబడినవి. 2008లో మొట్టమొదటిసారిగా IPL అనేది క్రికెట్ కోసం ప్రారంభించబడింది, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని. ఆ తరువాత మనకి 2013లో ISL అనేది ప్రారంభించబడింది. ఈ ISL అనేది ఏ ఆటకి సంబంధించినది అంటే ఫుట్బాల్కి సంబంధించినటువంటి లోకల్ క్రీడ. భారతదేశంలో నిర్వహించే ఫుట్బాల్ లోకల్ టోర్నమెంట్ని ఇండియన్ సూపర్ లీగ్ అని పిలుస్తారు. అయితే ఈ ఇండియన్ సూపర్ లీగ్ యొక్క యజమాని ఎవరు అంటే దీనిని ఎవరు తీసుకొచ్చారు అంటే రిలయన్స్ ద్వారా ఈ ఇండియన్ సూపర్ లీగ్ అనేది ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. అయితే ఈ సంవత్సరం జరిగినటువంటి ఈ ఇండియన్ సూపర్ లీగ్ ఎన్నవది అంటే 11వది, 11th ఎడిషన్ ఈ సంవత్సరం జరిగింది. అయితే ఇది 2024-25 అని ఎందుకు అన్నారంటే 2024 సెప్టెంబర్లో మొదలయ్యి 2025 ఏప్రిల్ వరకు కూడా కొనసాగింది. ఇది జరిగినటువంటి డేట్స్ సెప్టెంబర్ 13 నుండి 2024 నుండి ఏప్రిల్ 12 2025 వరకు మొత్తం ఈ టోర్నమెంట్ జరిగింది. అయితే ఈ టోర్నమెంట్లో ఎన్ని జట్లు పాల్గొన్నాయి అంటే 13 జట్లు పాల్గొన్నాయి. ఈ 13 జట్లు కూడా మొత్తం 163 మ్యాచ్లు ఆడాయి. 163 మ్యాచ్లని ఆడాయి. ఈ 163 మ్యాచ్లలో నమోదైన గోల్స్ ఎన్నంటే 468 గోల్స్ నమోదయ్యాయి. 468 గోల్స్. అయితే ఫైనల్కి చేరినవి 2 జట్లు కాగా ఇప్పుడు మనం ఈ ISL యొక్క విజేత ఎవరు, పరాజిత ఎవరు అనేది ఒక్కసారి చూద్దాం. ఇండియన్ సూపర్ లీగ్ అనే ఫుట్బాల్ టోర్నమెంట్ యొక్క విజేత ఎవరంటే మోహన్ బగాన్ సూపర్ గైంట్స్. విజేత ఎవరు అంటే మోహన్ బగాన్ సూపర్ గైంట్ ఆర్ జైంట్ అనుకోవచ్చు. మోహన్ బగాన్ సూపర్ గైంట్ కలకత్తా ఫుట్బాల్ క్లబ్ అది. ఆ మోహన్ బగాన్ సూపర్ గైంట్ విజయం సాధించింది. అలాగే రన్నర్ అప్ ఎవరు అంటే బెంగళూరు FC లేదా బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ అంటారు. ఫైనల్లో ఓడిపోయింది. మోహన్ బగాన్ 2 గోల్స్ చేస్తే బెంగళూరు 1 గోల్ చేసింది. 2-1 గోల్స్తో మోహన్ బగాన్ సూపర్ గైంట్స్
విజయం సాధించింది. 2023-24 దీనికంటే ముందు జరిగిన పదవ ఐఎస్ఎల్ టోర్నమెంట్ను కూడా మోహన్ బగాన్ సూపర్ జైంట్సే గెలుచుకుంది. కాబట్టి ఇది మోహన్ బగాన్కి రెండవ ఐఎస్ఎల్ టైటిల్, సెకండ్ ఐఎస్ఎల్ టైటిల్ ఆఫ్టర్ 2023-24. అయితే ఈ ఐఎస్ఎల్ అనేటువంటి ఈ టోర్నమెంటుని చాలా ఇంపార్టెంట్. 2013లో ఫుట్బాల్ ఎంకరేజ్ చేయడానికి దేశంలో ప్రారంభించడం జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి టోర్నమెంట్ ఇది. ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.